తమరు మాట్లాడగలరు? సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సోమస్తు నిత్యం అంటూ సర్వ సమాజాన్ని, సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క జీవిని సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించేటటువంటి బ్రాహ్మణుడి పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో చాలా దారుణంగా, చాలా అన్యాయంగా, చాలా అక్రమంగా లోనయ్యి అష్ట కష్టాలు పాలవుతున్నటువంటి పరిస్థితి. అటు దేవాలయాల్లో అర్చకులు కానీ, ఇంటింటికి తిరిగి పౌరోహిత్యం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వర్తించే పురోహితుడు బతుకులు కానీ చాలా ఆగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితిని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు 2020 సంవత్సరం 31 డిసెంబర్ ఈ రోజున సంవత్సరం అంతా అయిపోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుతూ ఆనందంగా ఉండవలసిన రోజున ఈ రోజున తెనాలిలో రామలింగేశ్వరపేటలో ఉండేటటువంటి కొల్లిమర్ల చంద్రమోహన్ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడి ఇంటికి వైఎస్ఆర్సిపి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ భర్త వచ్చి ఆయన స్థలం ఏదైతే ఉందో, చంద్రమోహన్ గారి స్థలం పాండురంగపేటలో 418 గజాల స్థలాన్ని 20 సంవత్సరాల నుంచి కబ్జా చేసి తను నివాసం ఉంటూ ఆ యొక్క వైఎస్ఆర్సిపి నాయకుడు అతని దాష్టికం ఈ రోజున ఏ రకంగా పరిణమించిందంటే, తన ఇంటికి వచ్చి 5 సంవత్సరాల నుంచి కోర్టులో కేసును అలుగుతోంది. కొల్లిమర్ల చంద్రమోహన్ గారు కోర్టులో కొట్లాడుతున్నాడు. మన కోర్టు వద్దు, సెటిల్ చేసుకుందాం, మనం మీకు ఎంతో కొంత ఇచ్చి మీరు ఎవరికైనా అమ్ముకుంటే డబ్బులు వచ్చేదే కదా, నేను ఇస్తానని చెప్పి ఈ రోజున ఒక 116 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ ఇవ్వటానికి వచ్చి ఆ చేతిలో పెట్టి కింద పడేసి వంగుని ఆ డబ్బులు కింద పడ్డాయే అని తీసుకుంటా పోతుంటే ఆ చంద్రమోహన్ ని జేబులోంచి, నల్లటి డ్రెస్సులో వచ్చి జేబులోంచి కత్తి కర్ర తీసి ఇష్టం వచ్చినట్టు తల మీద బాదినటువంటి దుష్టాంతకం, దాష్టికం ఈ వైఎస్ఆర్సిపి నాయకుడి యొక్క కుళ్ళు కుతంత్రం ఇక్కడ కనపడుతుంది. బ్రాహ్మణుల ఆస్తిని అప్పనంగా దోచేయటానికి వైఎస్ఆర్సిపి నాయకులు కంకణం కట్టుకున్నారు. దానికి ఉదాహరణ ఈనాడు తెనాల్లో జరిగినటువంటి విషయం. యాపిల్ అపార్ట్మెంట్ పాండురంగా నగర్లో, రామలింగేశ్వరపేట యాపిల్ అపార్ట్మెంట్ లో 3వ నెంబర్ ఫ్లాట్ లో ఉంటున్నటువంటి ఆ యొక్క కొల్లిమర్ల చంద్రమోహన్ ని కొడుతుంటే 73 ఏళ్ల మధుసూదన్ రావు గారు తండ్రి గారు, తల్లి గారు వచ్చి అడ్డం పెడితే వాళ్ళను కూడా కొట్టి ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి ఏం బాగుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజున చైర్పర్సన్ ఎవరైతే ఉందో ఆమె భర్త పేరు ఏంటంటే, మరి ఆయన ఏ రకంగా దాష్టీకం చేస్తున్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం. అతను రోజు రోజుకి చాలా ఇబ్బంది పెట్టి ఒక బ్రాహ్మణ కుటుంబంపై దాడి చేయటాన్ని యలవర్తి సాంబశివరావుని తీవ్రంగా ఖండిస్తూ నేను సంబంధిత అధికారుల మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసి పోలీస్ ఆఫీసర్స్ వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని, యలవర్తి సాంబశివరావుని అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీగా, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా, బ్రాహ్మిన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా ఈ రోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ బ్రాహ్మణుల మీద ఎగబడి తెగబడి మీరంతా కూడా ఇచ్చేసినట్లయితే మీ పార్టీకి, మీ నాయకుడికి పుట్టగతులు ఉండవని చెప్పి నేను శాపం పెడుతున్నా. ఎందుకంటే శాంతి కాముకులై అందరూ బాగుండాలని, సమాజం బాగుండాలని కోరుకునే మేము మా ఆస్తులను కొల్లగొడుతుంటే, మా ఆస్తులను కబ్జా చేస్తుంటే మేము ఊరుకోవాలా? మేము కోర్టులో కేసు పెట్టుకోకూడదా? కోర్టు కేసులోకి వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటానని చెప్పి వచ్చి నువ్వు కొడతావా? ఏంటయ్యా మీరు చేసేది? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 19 నెలల నీ పాలనలో అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలలో నేను మంచి ముఖ్యమంత్రినిగా ప్రూవ్ చేసుకుంటాను, 30 ఏళ్ళు రాజ్యాధికారాన్ని వెళ్తానని చెప్పుకుంటా వచ్చావే. మడమ తిప్పను, మాడ తప్పను, పేదలకు అండదండగా ఉంటాను, ప్రజలందరికీ అండదండగా ఉంటాను, బ్రాహ్మణులకు నేను బాగా చూస్తానని విశాఖపట్నం మీటింగ్లో బ్రాహ్మణులు ఒక మీటింగ్ పెడతా, మీటింగ్ లో బ్రాహ్మణులని నేను బాగా చూసుకుంటానని చెప్పావు.
సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు నీ యొక్క నాయకత్వం పేరు చెప్పుకొని, వైఎస్ఆర్సీపీ పేరు చెప్పుకొని అడ్డమైన వాళ్ళు బ్రాహ్మణుల మీద తెగబడతా ఉంటే, దేవాలయాల మీద దాడులు చేస్తుంటే, నిన్న కాక మొన్న చిన్నజీయర్ స్వామి గారి ఆశ్రమంలో ఉన్నటువంటి శ్రీ రామతీర్థ విగ్రహాన్ని విరగొట్టి పక్కనున్న కోనేరులో పడేయటం, రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చిత్తూరు జిల్లా నుంచి మొదలుకొని శ్రీకాకుళం జిల్లా వరకు అన్ని జిల్లాలలో, అన్ని పార్లమెంట్లో, అన్ని తాలూకాల్లో, అన్ని మండలాల్లో విచ్చలవిడితనంగా దౌర్జన్య కాండకు మీరు పునాది వేశారా? లేక ఉన్న పునాదిని పెకలించి మళ్ళీ పైకి లేపారా? శాంతి కాముకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో, వారి జీవితాలతో మీరు ఆటలాడుకుంటున్నారా? ఏ సమస్య తీసుకున్నా ఎందుకు నీవందరితోటి ఇబ్బంది పడుతున్నావు? ఏ సమస్య తీసుకున్నా నీవందరితోటి ఎందుకు వ్యతిరేక భావన తీసుకుంటున్నావు? మా బ్రాహ్మణుల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతూ నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ భవిష్యత్తుకు మంచిది కాదు. నీవు ఎంత మనగాడివైనా, ఎంత దౌర్జన్యకారుడివైనా బ్రాహ్మణుల శాపానికి గురి కాకు. జగన్మోహన్ రెడ్డి గారు, నీ నాయకులకు చెప్పు. నీ నాయకులు మాట్లాడకుండా నీకు వాళ్ళు చేయవలసిన పని సక్రమంగా ప్రజలను పాలించడం కోసం ఎవరైతే ఏ బాధ్యతలు తీసుకున్నారో ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. మీ టైం ఉన్నంత వరకు. మళ్ళీ ప్రజలు ఓట్లు వచ్చిన తర్వాత, ఓట్లు వేసిన తర్వాత మిమ్మల్ని దించేంత వరకు మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని ఎంతవరకు సహించేది లేదు. అవసరమైతే మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలని చేపడతాం. అయ్యా గౌతమ్ సవాంగ్ గారు, డీజీపీ గారు, ఒక బ్రాహ్మణుడిగా నేను చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఈ రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా మీరు ఉన్నారు కాబట్టి మీరు శాంతి భద్రతలను కాపాడటం మీ బాధ్యతగా, మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు తీసుకున్న ప్రమాణంలో భాగంగా ఉన్నటువంటి దాన్ని ఆచరణలో తీసుకురండి. అర్భకులైనటువంటి బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడులను అరికట్టండి. బ్రాహ్మణుల మీద దాడులు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి అని డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దీని మీద ప్రజలలో, శాంతి కాముకులైనటువంటి బ్రాహ్మణులలో ఆందోళన రగిలితే ఎవరు తట్టుకోలేరు. దీన్ని గమనించండి. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, గౌతమ్ సవాంగ్ గారు, నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీని మీద వెంటనే చర్యలు తీసుకుని సంబంధిత వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేయవలసిందిగా, కేసుని రిజిస్టర్ అయ్యేట్టు చూడవలసిందిగా మరొకసారి డిమాండ్ చేస్తూ, మరొకసారి హెచ్చరిక చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ్యం ఆందోళన చెందుతోంది. మీ పాలన పట్ల ఈ ఆందోళన ఉధృతం అవ్వకముందే దేవాలయాల మీద దాడిని అరికట్టండి. అర్చక పురోహితుల మీద, బ్రాహ్మణుల మీద దాడిని అరికట్టండి. దేవాలయ గౌరవ మర్యాదలను గౌరవించండి. ఇదే నేను చేస్తున్న విజ్ఞప్తి. లేకపోతే జరిగేటటువంటి పరిణామాలకు భగవంతుడు మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు. మీకు తగిన శిక్ష పడుతుంది. ఆ శిక్ష పడకుండా బ్రాహ్మణ్యాన్ని బాధ్యత మీ మీద ఉందని మరొకసారి తెలియజేస్తూ నేను హెచ్చరిక చేస్తా ఉన్నా.